నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ప్రపంచ చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 8 ఒక సువర్ణాధ్యాయంగా పేర్కొనవచ్చా అని ఒక చిన్న క్వశ్చన్. ఎందుకంటే ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ బ్యాక్డ్ బై అమెరికన్ వార్ అనే దానికి ఒక టెంపరీ సొల్యూషన్ అనేది వచ్చింది. ట్రంప్ గారు తర్వాత మరి ఇరాను వీళ్ళిద్దరూను కలిసి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది ఎంటర్ అయ్యారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ ముందర మనం ఎప్పుడు అనుకున్నట్టు ఆ హార్ముజ్ జలసంధిలోంచి మొత్తం అన్నిటినీ జాగ్రత్తగా మిలిటరీ సపోర్ట్తో సో దీనివల్ల ఏమవుతుందంటే పెట్రోలియం ప్రైజెస్ అక్రాస్ ది గ్లోబ్ బాగా పడిపోయాయి. సో అదొక విధమైనటువంటి ఊపిరి అనమాట. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ఏమవుతుంది ఏమిటి అనేది తెలియదు. బట్ ఇది ఒక అభూత కల్పన. ఇది ఉంటుందా లేదా, లేకపోతే ఎవరు బలాబల పరీక్షలు చేసుకుంటారా అనేది ఇది ఓన్లీ ఒక 15 రోజుల వరకు మనం వేచి చూడాల్సిందే. బట్ అట్లీస్ట్ టెంపరీ రిలీఫ్ ఏంటంటే అందరికీ ఆయిల్ గ్యాసు ఈ సప్లైస్ అనేవి అవుతూ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే ఇది అమెరికా అండ్ ఇరాన్ మధ్య కుదిరినటువంటి ఒప్పందం. కానీ అక్కడ ఇజ్రాయెల్ ఏమందంటే ఈ రెండింటికే పెరిగింది. కానీ లెబనాన్ వీటన్నిటికి కూడా మేము ఏం చేస్తాము, ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ లెబనాన్ మీద ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత ఇజ్రాయెల్ స్ట్రైక్స్ కూడా చేసింది. మరి ఇంత అంటే ఈ ఉన్మాదం అనేది చాలామంది కూడా చెప్పింది ఏంటంటే ట్రంప్ బికాజ్ ఆయన ఏజ్ దాటిపోయింది, మైండ్ సరిగ్గా లేదు, మాట్లాడటం కూడా తడబడుతున్నాడు. సో ఇట్లాంటి వాటిలో ఆయన ఏం చేస్తున్నాడు విత్ ఇన్ ది పార్టీ అండ్ అవుట్ సైడ్ ఆల్సో యునైటెడ్ స్టేట్స్ అండ్ అక్రాస్ ది గ్లోబ్ కూడా. అంటే మనం చూసుకుంటుంటే మనము ఈ యూరోపియన్ కంట్రీస్ అన్నీను దే నెగేటెడ్ గివింగ్ సపోర్ట్ టు హిమ్. అట్లాగే మన బ్రిక్ కంట్రీస్ ఇవి కూడా అండ్ ఎవళ్ళూనూ ట్రంప్కి కోఆపరేట్ చేయకుండా ఉండి ఇప్పుడు చైనా అండ్ రష్యా అనేవి వాళ్ళు బలవంతంగా చేయడం వలన ఒక అనిశ్చితి పరిస్థితి ఏర్పడి వెనక్కి తగ్గాడా అనే విషయం మీద అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఉంటుందా లేకపోతే ఇంకా ముందర ఏమైనా ఉందా, ముందున్నది ముసళ్ళ పండుగ అని అంటాం కదా, అట్లాగే ఏమైనా ఉందా? దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అనేది ఒక చిన్న వివరణ. ముందు దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందనేది ఒక తడవ ఆలోచించి దెన్ రీజన్స్ ట్రంప్ ఇవన్నీ కూడా మాట్లాడదాం. దీని ఇంపాక్టు నేను 3-4 రకాలుగా చూస్తున్నాను. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ వచ్చిన దాని ఇంపాక్టు మొట్టమొదటిది ఇరాన్లో ఆ రిజిమ్ బలపడవచ్చు. అదొకటి ఇమ్మీడియట్గా జరగవచ్చు. లేకపోతే వాళ్ళ మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలి అనే ఉద్దేశంతోనే మొత్తం యుద్ధాన్ని మొదలెట్టారు. బట్ పోలేదు, బలపడవచ్చు. బలపడటమే కాదు, ముస్లిం దేశాలన్నింటిలోనూ ఈరోజు హీరో ఇరాన్ లాగా వచ్చేస్తున్నది. అంటే వాళ్ళ దేశంలో ఉన్న నాయకత్వాన్ని వాళ్ళు ద్వేషిస్తూ ఇరాన్ను అభిమానిస్తున్నారు. అది ఎట్లా తయారైందంటే ఈరోజు షియా సున్నీ విభేదాలను కూడా మర్చిపోయి సున్నీ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇరాన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. దీనివలన ఈ గల్ఫ్ మొనార్కీస్, ఇవన్నీ మొనార్కీసే కదా, ఇవన్నీ ఎక్కడ డెమోక్రసీస్ లేవు, వాటికి దెబ్బ తగులుతుందా? సెకండ్ అరబ్ స్ప్రింగ్, అంతకుముందు అరబ్ స్ప్రింగ్ అని వచ్చి చాలా చోట్ల ఈజిప్టు ఇక్కడంతా కూడా డెమోక్రాటిక్గా గవర్నమెంట్స్ వచ్చేసాయి. వాటినన్నింటినీ మళ్ళా సప్రెస్ చేసి మళ్ళా డిక్టేటర్షిప్స్ వచ్చాయి. ఈ తడవ పట్టుకోవడానికి వీలు లేకుండా ఒక పెద్ద రెవల్యూషన్స్ ఇక్కడంతా వచ్చేసాయంటే సౌదీ అరేబియా, కువైటు, బహ్రెయిన్ లాంటి దేశాల్లో దెబ్బ. ఇవన్నీ కూడా రిజిమ్ చేంజ్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో దీని ఇంపాక్టు ఓవరాల్గా గల్ఫ్ కంట్రీస్ను డీస్టెబిలైజ్ చేసేటట్టుగా ముందుకు పోవచ్చు. అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది, వీళ్ళ రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. సో అంతకు ముందులాగా వీళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. గల్ఫ్ నేషన్స్ నెమ్మదిగానే ఈ ఆయిల్ విషయంలో వాళ్ళ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఎందుకంటే లాటిన్ అమెరికా అక్కడి నుంచి కూడా బాగా ఆయిల్ వస్తుంది, రష్యన్ ఆయిల్ వస్తూ ఉన్నది. దీంతో ఇంకా తగ్గిపోయినాయంటే వాళ్ళు ఇప్పుడంతా అక్కడ వాళ్ళు ఏంది బ్రైబింగ్, ఫ్రీబీస్ బాగా ఇచ్చి ఒక్కోడు
విపరీతంగా జనాలకి ఇవ్వబట్టి అక్కడ వీళ్ళు సస్టైన్ అవుతున్నారు. అది వాళ్ళు మెయింటైన్ చేయలేనప్పుడు అక్కడ కూడా వాళ్ళు ప్రాబ్లంలో పడిగేటటువంటి అవకాశం ఉంది. అది ఒకటి మేజర్ దీని ఫాలోఅవుట్ కింద వచ్చే అవకాశం. రెండోది, ఇంత మటుకు అమెరికా స్ట్రెంగ్త్, ఎకానమీ స్ట్రెంగ్త్ ఏంటంటే పెట్రోడాలర్స్. మొత్తం ఈ క్రూడ్ ఆయిల్ ప్రోడక్ట్స్ను అన్నిటినీ డాలర్ రూపంలోనే కొనటం అమ్మటం జరుగుతూ ఉంది. కాబట్టి డాలర్కు చాలా స్ట్రెంగ్త్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే అమెరికా మీద వీళ్ళకు విశ్వాసం తగ్గిందో గల్ఫ్ కంట్రీస్, స్లోగా వీళ్ళు పెట్రోడాలర్స్ నుంచి మిగిలిన వాటిని కూడా యాక్సెప్ట్ చేయటం మొదలెట్టవచ్చు. యుఎన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇమీడియట్గా యుఎన్ ఇది మన చైనీస్ దీన్ని చేసుకోవచ్చు. అప్పుడు అమెరికాకు ఇప్పుడు జరుగుతున్న దెబ్బ కన్నా పెద్ద దెబ్బ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ రెండు నేను చూసే దాంట్లో ఇమ్మీడియట్ ఫాలోఅవుట్స్ దీని నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇక దీని తర్వాత ట్రంప్ పరిస్థితి ఏంటి? ఒక పిచ్చివాడి చేతిలో రాయిస్తే ఏ రకంగా ఉంటుందనే దానికి నిరూపించుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్స్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ మళ్ళా తడవ రీఎగ్జామిన్ చేయాల్సిన టైము వచ్చింది. ఏదో మావెంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు, చెక్స్ లేవు, బ్యాలెన్సెస్ లేవు. ఎవడైనా ఉన్మాది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయితే వాడు ఏమైనా చేయొచ్చని మళ్ళా తడవ ప్రూవ్ చేశాడు. ఆ లాంగ్వేజ్ ఏంది, మాట్లాడటం ఏంది, ఇవేంది, ఆ థ్రెట్స్ ఏంది తెలుసు వీడికి. ఎటు తిరిగి ఇది చెయ్యనని తెలుసు, లేకపోతే ఈ వుడ్ హ్యావ్ గాన్ హెడ్ ఒకవేళ అనుకోను, కానీ వాడికి ముందే తెలుసు. అందుకని ఈరోజు అయినటువంటి ఈ ట్రీటీ కానీ సీజ్ ఫైర్ కానీ ట్రంప్ ప్రతిమలాడితే అయినట్టు దానిలాగానే ఒప్పిస్తున్నది. అందుకని ఇరాన్ స్ట్రెంగ్త్ అనేది. ఇప్పుడు అంతకుముందు ఈ ఈ ఈ వారు మొదలు కాకముందు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వాజ్ ఫ్రీ, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. ఈరోజు ఏం చేసింది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ కంట్రోల్లోకి పోయింది. ఇరాను యాక్సెప్ట్ చేస్తేనే ఇప్పుడు అది ఫ్రీ అయింది. సో ఆ కంట్రోల్ వాళ్ళు మాకుందని ఆ 15 పాయింట్స్లో వాళ్ళు ఒక పాయింట్ కింద పెట్టుకున్నారు. సో రాను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కు లేని కంట్రోల్ను ఇరాక్కి ఇచ్చేటటువంటి రకంలో ఈరోజు ఈ యుద్ధం ముగిసింది. ఇప్పుడు మళ్ళా యుద్ధం చేసే పరిస్థితి లేదు, చేసినా ఇంకా పిచ్చోడు అనుకుంటారు. ఒకటి, నాటో పూర్తిగా ఎలిమినేట్ అయిపోయింది. చైనా, రష్యా చాలా స్ట్రాటజిక్గా వాళ్ళ రోల్ను ప్లే చేశాయి. చాలా మాకెందుకు అన్నట్టుగా, బట్ దే వర్ హ్యాపీ దట్ దిస్ ఫెలో ఈజ్ గెటింగ్ ఏ ప్రాపర్ లెసన్. సో ఓవరాల్గా అమెరికా హెజిమనీ దీని తర్వాత తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇది ఇంకొక మేజర్ పాయింట్. ఇజ్రాయెల్ అంటావా, ఇజ్రాయెల్ చాలా క్లవర్గా తన వరకు తను రక్షించుకుంటున్నది. ముందు హమాస్ను ఫినిష్ ఆఫ్ చేసింది. ఇప్పుడు అందుకనే లెబనాన్ ఈ సీజ్ ఫైర్లో పార్ట్ కాదు అంటున్నది. ఎందుకనంటే వాళ్ళకి ఇరాన్ ఎప్పుడు కూడా డిస్టెంట్ థ్రెట్. ఇరాన్ నుంచి ఏ మిసైల్ రావాలన్నా 2000 కిలోమీటర్లో 1000 కిలోమీటర్లో దాటి వస్తేనే ఇజ్రాయెల్లో పడుతుంది. కానీ లెబనాన్ పక్కనే, అందులో సదర్న్ లెబనాన్. సో సదర్న్ లెబనాన్ను శానిటైజ్ చేసుకొని ఆ లిటానీ రివర్ అని ఒకటి ఉంది, ఆ రివర్ వరకు కనుక వాళ్ళు ఆక్యుపై చేసుకోగలిగితే వాళ్ళకి ఇమ్మీడియట్ థ్రెట్ తగ్గుతుంది. ఇటు సౌత్ నుంచి హమాసు, నార్త్ నుంచి హెజ్బుల్లా, వాళ్ళ థ్రెట్స్ ఒక్కొక్కటి వాళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో హమాస్ని ఎలిమినేట్ చేశారు, హెజ్బుల్లా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని సీజ్ ఫైర్లోకి రాకుండా చూసుకున్నారు. సో అక్కడ వాళ్ళని ఫినిష్ ఆఫ్ చేస్తారు. ఇజ్రాయెల్కి ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్ ఎటు తిరిగి ఎకనామిక్గా వీకెన్ అవుతుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇంత ఈ వార్ తర్వాత అందులో ఇరాన్ లాంటి ఎకానమీ తట్టుకొని నిలబడగలిగిన పరిస్థితి లేదు. అది ఎకానమీ వీకెన్ కాగానే హెజ్బుల్లా, హమాస్ వీళ్ళు హౌతీస్కు వాళ్ళు సహాయం చేసేటటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. సో వీళ్ళ నుంచి పిన్ ప్రిక్స్ ఇరాన్ చేసేటటువంటి అవకాశం ఉండదు. సో ఇవన్నీ బ్రాడర్ దీస్ థింగ్స్ కింద రాబోతూ ఉన్నాయి. ఇక ఇరాన్లో ఆ ప్రభుత్వం ఉంటుందా లేదా అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళైతే చాలా నెగటివిటీ ఉంది, వాళ్ళంటే ప్రజల్లో లైకింగ్ లేదు. కానీ ఇప్పుడు వీడు చేసిన చర్యలకు అందరూ వాడి కింద యునైట్ అయినా ఆశ్చర్యం లేదు. యునైట్ అయినా కానీ లాంగ్ రన్లో లోకల్గా పెద్ద రెవల్యూషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. దానిని
ముందుకు తీసుకుపోవటానికి ఇప్పుడు ఇజ్రాయెల్, సిఐఏ, మొసాద్ కలిసి గట్టిగా కృషి చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకు చాలా నెట్వర్క్ అక్కడ ఉంది. దీన్ని బట్టే తెలిసింది అంతమంది టాప్ లీడర్స్ను టక లేపేశారంటే వాళ్ళ మీద ఎంత ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇజ్రాయెల్కు. సో మొసాదు, సిఐఏ ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున ఇరాన్లో వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు 2 రకాలుగా వర్క్ చేయొచ్చు వీళ్ళు. కుర్దిస్తాన్లో కుర్డ్స్ను, బెలూచిస్తాన్లో బెలూచిస్ను, ఇంకో సైడ్ అరబ్స్ ఉన్నారు. వీళ్ళను బాగా ప్రేరేపించి ఇంటర్నల్ రెబెలియన్కు మంచి ఇది వేయవచ్చు. అదొక సైడు జరుగు. మామూలుగా కాస్త లిబరల్గా ఉన్నవాళ్ళు, ఇస్లామిక్ రిజీమ్కి ఎగ్నెస్ట్గా ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించి ఒకటి చేయొచ్చు. పైనుంచి వీళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంచవచ్చు. యుద్ధం ద్వారా వాళ్ళు ఏది సాధించలేకపోయినారో ఇంటర్నల్గా ఇంకో 1-2 సంవత్సరాల్లో అక్కడ రిజీమ్ చేంజ్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మూడోది మోస్ట్ ఇంపార్టెంటు, సైడ్ ఎఫెక్ట్ కింద ఇంపార్టెన్స్ పాకిస్తాన్కి వచ్చింది. యాక్చువల్గా ఆ రోల్ ఇండియా ప్లే చేసి ఉండాల్సింది. ఒకే ఒక తప్పు వలన అది కోల్పోయినాం. ఈ వార్ స్టార్ట్ కాకముందు మనం ఇజ్రాయెల్కు ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయకుండా ఉండుంటే అప్పుడు మన న్యూట్రాలిటీ కొంతవరకు నిలబడి ఉండేది. ఈ మీడియేషన్కు మనం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం వచ్చి ఉండేది. ఎప్పుడైతే మనం ఓవర్గా ఇజ్రాయెల్తో ఐడెంటిఫై అయినామో, ఖొమెనీని చంపినప్పుడు మనం రిగ్రెట్ కూడా తెరపలేదు, మన న్యూట్రాలిటీ దెబ్బతిన్నది. అది మంచిదా కాదా అనేది వేరే విషయం. ఇనవే నన్ను అడిగితే మంచిదే. ఎందుకంటే ఈ అన్స్టేబుల్ మిడిల్ ఈస్ట్లో ఎప్పటికైనా మనకు లాంగ్ టర్మ్ స్టేబుల్ పార్ట్నర్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ని కల్టివేట్ చేసుకోవాలి. స్ట్రాటజిక్గా ఇజ్రాయెల్, ఇండియా కలిసి ముందుకు పోవాలి. ఈ ఒక్క చిన్న విషయంలో మాత్రం అది ఒక చిన్న ఇబ్బందిని క్రియేట్ చేసింది. బట్ ఐ థింక్ 15 days తర్వాత ఇంకేమీ పిచ్చి పనులు చెయ్యదు. ఇది సస్టైన్ అయ్యే అవకాశమే ఉంది. ఎందుకనంటే ఇప్పటికే వాడు ఎక్స్పోజ్ అయినాడు. ఇతడు ఏదైనా చేస్తామన్నా పక్క వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ నేను అనుకోవటం వీడికి ఇంపీచ్మెంట్ దగ్గర పడుతున్నది. ఇంపీచ్ చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే దీంట్లో ఈ వార్లో బాగా ఎక్స్పోజ్ అయింది. ఫ్రెండ్స్ ఎవరు లేకుండా చేసుకున్నాడు. నోటి దిరుసుతో చాలామందిని ఎలినేట్ చేసుకున్నాడు. అనవసరంగా పోయి భ్రష్టపడ్డాడు. ఒక రకంగా అమెరికాకు దీని కాన్సిక్వెన్సెస్ నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని రిపబ్లికన్లోనే ఒక వర్గం ఇంపీచ్మెంట్కు రెడీ అయితే డెమోక్రాట్స్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు, ఇంపీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. బ్రాడ్గా నేను ఈ వార్ మీద నా సమయం గప్పింది. నమస్కారం అండి. చూద్దాం మరి 15 రోజుల తర్వాత మళ్ళీ ఏ విధంగా మారుతుంది అనేది. నమస్కారం.